పర్యాటకులను ఆకర్షించేందుకు బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రాజెక్టును కేంద్రం సాయంతో రాష్ట్రంలో అమల్లోకి తెస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిర్లక్ష్యానికి గురవుతున్న సయ్యన బుద్ధ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని మండలి బుద్ధ ప్రసాద్ శాసనసభలో కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు పెద్ద కొండ మీద తొలిచిన బుద్ధుడి విగ్రహాన్ని ఏ విధంగా డైనమెట్లు బాంబులు పెట్టి పేల్చేశారో అదేవిధంగా ఈ సయ్యన బుద్ధ ప్రాజెక్టును కూడా సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పి మాత్రం మనం చేస్తాం. తాలిబాన్లకి వాళ్ళకి మాత్రం ఎటువంటి వాళ్ళిద్దరు కూడా ఒకే ఆలోచన విధానంతో ఉన్నవాళ్ళు, వ్యత్యాసం లేదు. వాళ్ళకి తాలిబాన్లకేను ఈ వైసీపీ ప్రభుత్వానికి అన్నది ఇది ఒక ఉదాహరణ. తిరిగి వాళ్ళ ప్రజలందరూ కూడా మనకు పట్టం కట్టారు కనుక ఆ రోజున చంద్రబాబు గారి ఆలోచనతో ఏదైతే దీన్ని రూపకల్పన చేశామో దాని ముందు తెలుసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ ఈ ఏడాది కాలంలో దాన్ని పూర్తి చేయించడానికి తగిన నిధుల్ని మంజూరు చేసి ఆ నిర్మాణాన్ని పూర్తి చేయించాలి. దానికోసం మంత్రి గారిని నేను ప్రత్యేకించి అభ్యర్థిస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ బుద్ధ జయంతి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరిగేవి. కొన్ని వందల మంది బౌద్ధ భిక్షువులు దేశవ్యాప్తంగా అక్కడికి వచ్చేవారు. 5 సంవత్సరాలు జరిగిన పరిస్థితి లేదు. మళ్ళీ ఈ ఏడాది బుద్ధ జయంతి ఉత్సవాలని ఘంటసాల జరిపించాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నాను. ఘనంగా జరిపించాలి. ఏమంటే ఘనంగా జరిపించండి. అంతేకాకుండా ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఈ బౌద్ధ పర్యాటక ప్రదేశాల యొక్క నిధులు ఇస్తామని చెప్పి ప్రకటించారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో. అంచేత ఈ ఘంటసాలను కూడా ప్రణాళికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా వచ్చేట్టు చేసి ఆ ఘంటసాల మహోన్నతమైన పర్యాటక కేంద్రంగా రూపొందించాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంత్రి గారు ఆ కార్యక్రమం పెట్టి అందరిని ఇన్వైట్ చేయండి. పెద్దలు మండలి బుద్ధ ప్రసాద్ గారు చెప్పినట్లుగా తప్పనిసరిగా కార్యక్రమాన్ని పెట్టి అది ఘనంగా ఆ ఉత్సవాలు చేయడానికి ముందుకొస్తాం. యూనియన్ టూరిజం మినిస్టర్ షెకావత్ గారిని ప్రత్యేకంగా కలిసి నేను ఢిల్లీలో ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ గురించి మాట్లాడడం కూడా జరిగింది అధ్యక్ష. దీన్ని 2 రకాలుగా చూస్తున్నారు అధ్యక్ష. ఒకటి, బుద్ధుడు జన్మించి పరమపదించే వరకు ఆయన తిరిగిన ప్రదేశాలన్నింటినీ ఒక సర్క్యూట్ చేస్తారు. ఆ తర్వాత వేరే సర్క్యూట్ ఏంటంటే ఈ బౌద్ధ మతం వ్యాప్తి చెందినటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా ఒక సర్క్యూట్ చేయాలని మంది 2వ కేటగిరీలోకి వస్తుంది అధ్యక్ష. మంత్రి గారిని మనం కోరింది ఏంటంటే ఆ 2వ కేటగిరీలో మాకు తప్పకుండా ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించమని కోరాం. ఇప్పటికే మనం కూడా ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ అనేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకుని మన విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి తొట్లకొండ, బావికొండ, అదేవిధంగా అమరావతి దగ్గర ఉన్నటువంటి ఈ బౌద్ధ ఆరామాలు వచ్చినటువంటి ప్రాంతాలు ఇవన్నింటినీ కలిపి ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్గా చేయాలనేటువంటి ఆలోచన. వారు చెప్పినట్టుగా గుడివాడ దగ్గర కూడా ఆ రకమైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇవన్నీ కలుపుకుని ఖచ్చితంగా ఆ సర్క్యూట్ను తయారు చేయడానికి మనం రూపకల్పన చేస్తున్నాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం కూడా ఇతోధికంగా దీనికి సహకారం అందిస్తుందనేటువంటి నమ్మకం ఉంది. మంత్రి గారు కూడా, కేంద్ర మంత్రి గారు కూడా చెప్పారు ఆ మాట. అందువల్ల తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఈ బుద్ధిజంకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతను నిలబెట్టుకునే విధంగా నిర్మాణాత్మకంగా పనిచేసే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కార్యక్రమాలను చేపడుతుందని తమ ద్వారా వారందరికీ తెలియజేస్తారు.